హాయ్ అండి, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈ వీడియోలో 7 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుట్టడం ఎలాగో చూద్దాం. అయితే ఇదేంటంటే మోడల్ ఫ్రాక్ అంతా వచ్చి ప్లెయిన్ వస్తుంది అనమాట. పైన ఇది ఓవర్ కోట్ వస్తుంది ఈ క్లాత్ అనేది. అయితే ఈ క్లాత్ ఉంది కదా, వన్ ఆఫ్ ది కస్టమర్స్ మనకి ఇది కుట్టించుకున్నారండి హాల్టర్ నెక్ పెట్టి. క్లాత్ చూడండి ఎంత బాగుందో. ఒక చిన్న పీస్ మిగిలిపోయింది. ఈ పీస్ని ఎలాగ యూజ్ చేయాలి, పడేయడం ఇష్టం లేక ఈ పీస్ని ఏదో రకంగా మనం యూజ్ చేయాలని చెప్పని ఈ ఫ్రాక్ అయితే మేము కుట్టాలనుకుంటున్నాము. చిన్న పాపకే కాబట్టి తక్కువ క్లాత్తో మనం ఇది ఓవర్ కోట్ కుట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ అండి. మేము సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాము. కాంట్రాస్ట్ అయితే తీసుకోవట్లేదు ఈసారి, సేమ్ కలరే కుట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు ఈ వీడియో కటింగ్ అంతా అసలు కొలతలు ఎలా తీసుకోవాలి, ఏంటి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకునేలాగా ఎలా కుట్టాలి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ బాడీని అయితే కట్ చేసుకుందామండి. బాడీ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచులు అన్నమాట. 14 ఇంచులకి మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. అసలైతే 13 ఇంచులు ఉందండి. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నమాట, ఖర్చుకి వాటికి పోతుంది అన్నమాట. ఇక్కడ మనం నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచులు అనేది తీసుకుంటామండి. చిన్నపిల్ల కాబట్టి నెక్కి మనం 2 ఇంచెస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్ 2 ఇంచెస్, కిందకి 4 ఇంచెస్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది నెక్ అండి. ఇప్పుడు మనం చంక భాగాన్ని కట్ చేసుకోవాలి. చంక అనేది మనం 5.5 తీసుకుంటున్నామండి. ఇక్కడ మామూలుగా అయితే 5 తీసుకుంటాము. ఈసారి చంక పట్టేయకుండా ఉంటుందని పాపకి 5.5 తీసుకుంటాం. చంక దగ్గర మనం రౌండ్ తీసుకుంటాం కదా, ఇది చంక. మనకి లూజ్ వచ్చేసరికి 7.5 ఇంచులు అయితే ఉందండి. అసలు 7.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి 9.5 తీసుకున్నాం. ఇక్కడ కింద వచ్చేసరికి మనం క్లాత్ అటాచ్ చేస్తాం కదా, ఇది కిందకి రాకుండా ఇక్కడ కొంచెం మనం క్రాస్ తీసుకోవాలి. సో స్క్వేర్ నెక్ ఇచ్చేసుకున్నాము, అలాగే చంక గీసేసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నాం. ఫ్రంట్ నెక్ మనం 4 పెట్టుకున్నాం కదండి. బ్యాక్ నెక్ 1 ఇంచ్ తగ్గించుకొని కిందకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం దీనికి హుక్స్ కానీ జిప్ కానీ ఏం వేసుకోకర్లా, నెక్ దిగిపోతుంది అనమాట. మనం బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాం. పొడవు వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నామండి. పొడవు వచ్చింది. ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా తీసుకున్నాం. ఇది బ్యాక్ నెక్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండి. కింద ఫ్రాక్ అనేది కింద భాగాన్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చంక దగ్గర ఫ్రంట్ మనం కొంచెం లోతు తీసుకుంటామండి, ఒక 1/2 ఇంచ్. ఇలా తీసుకోవడం వల్ల తిత్తులు రావన్నమాట చంక భాగానికి. ఇప్పుడు
మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసిన లైనింగ్ని పెట్టుకొని కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేసుకోకర్లేదండి, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పీసెస్ మనం కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని 4 ఫోల్డింగ్ మీద వేసుకున్నామండి. 4 ఫోల్డింగ్ మీద వేసుకొని తీసుకుంటున్నాం అనమాట. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. హ్యాండ్స్ లెంత్ 4 ఫోల్డింగ్ మీద తీసుకొని ఆ 9 ఇంచెస్ని కట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం హ్యాండ్కి 4 ఫోల్డింగ్ మీద తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం హ్యాండ్స్ అనేవి 4 ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటున్నామండి. పొడుగు అనేది 9 ఇంచెస్ పెట్టుకున్నాము. చంక లూజ్ వచ్చేసరికి మనకి 8.5 ఉంది. ఇప్పుడు ఆ 8.5 ఇంచుల్ని మనం అలా క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చుతో కలుపుకొని 8.5 ఇంచులు తీసుకున్నామండి. ఇట్లా హ్యాండ్స్కి మనం షోల్డర్ దగ్గర పైకి ఉండాలి, చంక దగ్గరకు వచ్చేసరికి కిందకు ఉండాలి. అసలు మరి ఖర్చు కలుపుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి మనం లైనింగ్ వేసుకోవట్లేదండి, అలా ప్లెయిన్గా పెట్టేస్తాం అన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్స్కి కూడా చంకకు తీసుకున్నట్లు క్రాస్ తీసుకోవాలండి. ఫ్రంట్కి తీసుకొని ఫ్రంట్ ఏమైతే వస్తుందో ఫ్రంట్ భాగానికి తీసుకొని క్రాస్ తీసుకోవాలి. కింద మనం 4 ఫోల్డింగ్ పెట్టాం కదా, కింద 2 వదిలేసి పైన రెండింటికి ఇలాగా క్రాస్ తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మిగిలిన క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకొని బాడీ అనేది తీసుకుందాం. బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇంత వెడల్పు అనేది మిగిలిందండి. ఇక్కడ పొడుగు వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 23 ఇంచెస్ ఉంది. బాడీ కలుపుకుంటే ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎంత లెంత్ కావాలో ఫ్రాక్కి సరిపోతుంది అనమాట. ఇంక దీనికి వేరే కొలతలు ఏం అక్కర్లేదు. ఇలా 2 మడతలు వేసుకోవడం, ఈ మధ్యలో కట్ చేసుకోవడం, మధ్యలో కట్ చేసుకొని బాడీకి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో కట్ చేసుకుంటే మనకి ఇలా 2 పీసెస్ అనేవి వచ్చాయండి. మనం బాడీ కుట్టుకుంటాం కదా, ఇట్లాగా దగ్గరికి కుచ్చి పెట్టుకోవాలి. బాడీకి మన బాడీ ఎంతైతే వచ్చిందో అంత లెంత్లో మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెడితే ఇలా అనేది వస్తుంది అన్నమాట. దీని మీద ఓవర్ కోట్ కుట్టాలనుకుంటున్నాం కదా, అది కూడా కటింగ్ అనేది చూపిస్తామండి. అది పార్ట్ 2లో చెప్తాము. ఇది ఫ్రాక్ అనేది కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దరు కానీ. ఇదండి ఇవాల్టి కటింగ్ వీడియో. మనం కట్ చేసుకున్న పార్ట్స్ వచ్చేసి హ్యాండ్స్, బాడీ, కింద కుచ్చి పెట్టుకోవడానికి. వీడియో ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.